హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి ఐఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న 5 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 విలువైన 16 ప్రో మ్యాక్స్ ఐఫోన్లను సీజ్ చేశారు. దుబాయ్లో తక్కువ ధరకు ఐఫోన్లు కొనుగోలు చేసి వాటిని భారత్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 10 ఐఫోన్లను సీజ్ చేశారు కస్టమ్ అధికారులు. ఆ కస్టమ్ అధికారుల కళ్ళుగప్పి ఐఫోన్లను కూడా దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే వాళ్ళ అధికారుల విచారణలో వెల్లడైంది. సుమారుగా 5 మహిళల దగ్గర నుంచి ఒక్కొక్క మహిళ దగ్గర నుంచి 2 ఐఫోన్ ప్రో మ్యాక్స్ సంబంధించిన ఫోన్లను ఇటు కస్టమ్ అధికారులు కూడా స్వాధీనం చేసుకుని వాస్తవానికి ఇతర దేశాలతో ఇండియన్ మార్కెట్ తో పోల్చుకుంటే దుబాయ్ తో పాటు ఇతర దేశాలలో కూడా ఈ ఐఫోన్ సంబంధించిన వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటిని అక్కడ తక్కువగా కొనుగోలు చేసి ఇక్కడ అధిక మొత్తంలో వీటిని అమ్ముతున్నట్టుగా ప్రస్తుతానికైతే కస్టమ్ అధికారులకు కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కొక్కరు ఒక ఫోన్ ను తీసుకురావచ్చు. దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఈ మహిళలు కూడా ఇల్లీగల్ గా ఈ ఐఫోన్స్ ను క్యారీ చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతం అయితే కస్టమ్ అధికారుల దర్యాప్తులు వెళ్ళడం. ప్రస్తుతానికైతే 5 మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.